జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వు నన్ను పెట్టే టార్చర్కి ఈ పాటికి నిన్ను చంపేసి ఉండాలి. కానీ ఎందుకు ఇలా తిప్పుతున్నానో తెలుసా? నీకేదైనా అయితే అది నా మీదకి వస్తుంది కాబట్టి. అందుకే మనకు పుట్టబోయే బిడ్డని చిచి నీకు పుట్టబోయే బిడ్డని లేపేస్తే నాకు ఏ ప్రాబ్లం ఉండదు. అందుకే ఈ ప్లాన్ వేశాను. అయ్యో ఎవరో పాప నిండు గర్భిణి ఇలా అయ్యిందేంటి? డాక్టర్ చెప్పిందంతా గుర్తుంది కదా? మందరానికి డెలివరీ అవ్వగానే ఆ బిడ్డని మా మనుషులకు అప్పగించండి చాలు. ఓకే సార్. మందారానికి ఇంకా ఆపరేషన్ జరగకపోవడం ఏంటి? థియేటర్లో నుంచి ఒక్కరు కూడా రావట్లేదు. చూద్దాం పదండి. అమ్మాయి గారు, మందారం కనిపించడం లేదు. అయ్యో రాజు. డాక్టర్, డాక్టర్ అక్కడ ఆపరేషన్ థియేటర్లో మందారం లేదేంటి డాక్టర్? మీకు తెలీదా? మీ పేరు చెప్పి మందారం భర్తొచ్చి ఈ హాస్పిటల్ బాగోలేదు, ఇంకా పెద్ద హాస్పిటల్లో చూపించుకుంటానని తనతో తీసుకుని వెళ్ళిపోయాడు కదా. అదేంటి డాక్టర్, మీరు మా కళ్ళ ముందే కదా థియేటర్ లోపలికి వెళ్లారు. డెలివరీ చేయాల్సిన పేషెంట్ని అలా ఎలా పంపిస్తారు? చూడండి మేడం, వాళ్ల భర్తొచ్చి మీ తాలూకా అని చెప్పగానే పేషెంట్ని ఆయనతోనే పంపించాను. అది కాకుండా బేబీ పొజిషన్ కూడా కొంచెం క్రిటికల్గానే ఉందండి. రాజు, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వీళ్ల గురించి కాదు, మందారం గురించి. ఇదంతా దీపక్ గడి పనే అయ్యుంటుంది. అమ్మాయి గారు, ఇప్పుడు మందారాన్ని ఎక్కడికి తీసుకెళ్ళుంటాడు? ఏం చేసుంటాడు? అయినా భయపడాల్సింది ఏం లేదండి. దీపక్ మందారాన్ని ఏమీ చేయలేడు. ఎందుకంటే మందారానికి ఏం జరిగినా అది వాడికే ప్రమాదం. రాజు, పుట్టబోయే బిడ్డని ఏమైనా చేస్తాడేమో? నాకు అనుమానం ఉందమ్మాయి గారు. అయినా ఒక పేషెంట్ను పట్టుకుని ఎంత దూరం వెళ్తాడు? ఈ ఏరియాలోనే ఏదో తెలిసిన హాస్పిటల్కి తీసుకెళ్ళుంటాడు. రండి చూద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.